ట్రాన్స్ప్లాంట్ చేసి ఉన్నాము. అత్యుత్తమ ఫలితాలతో మన ఈ ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యొక్క అవుట్కమ్స్ అంటే మన దీనివల్ల మన జీవన ప్రమాణ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డయాలసిస్లో ఉండేదానికంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్స్కి. అది సో ఈ మన ఏవైతే మన ఈ అన్ని రకాల కిడ్నీ ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ మార్పిడి బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉన్నా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేసి ఉన్నాము. రైట్. అదే సో మనకు ఈ కిడ్నీ ఈ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ప్రధానంగా మనకు బీపీ, షుగర్, ఉపకాయము వల్ల ప్రధానంగా వస్తుంది. అదర్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ కిడ్నీ స్టోన్స్ వలన కావచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు కుటుంబ వంశపారంపర్యంగా కూడా వస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. సో మనకు ఈ దీర్ఘకాలిక కిడ్నీ సమస్య అంటే సికేడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వారి వాళ్ళకు షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో పెట్టుకోవడం, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అది కూడా ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా వ్యాయామం చేసి కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేయడము, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి అవాయిడ్ చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎవ్రీ సంవత్సరం అట్లీస్ట్ 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ చేసుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మన కిడ్నీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మనకు ఆహార పదార్థాలు అనుకుంటే అడిక్వేట్ హైడ్రేషన్ దగ్గర మన 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తీసుకోవడం పర్ డే, అండ్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అట్ ద సేమ్ టైం పళ్ళు, కూరగాయలు అడిక్వేట్గా తీసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఉండేటట్టు చూసుకోవడము చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కిడ్నీకి హాని కలిగిస్తాయి. కిడ్నీ సమస్యలు మొదలు అంటే కిడ్నీ సమస్యలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లా ఉంటుందంటే 90% మందికి అర్లీగా మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో రిస్క్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిడ్నీ సమస్యలు గుర్తించడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ కానీ, బీపీ కానీ, ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే కుటుంబ పరంగా వాళ్ళకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి ఆ క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ చేయించుకోవడం మ్యాండేటరీ. అండ్ ఒకవేళ కిడ్నీ సమస్యలు స్టార్ట్ అయినప్పుడు మనకు కాళ్ళ వాపులు రావడం కానీ, పడుకుని లేచిన తర్వాత కంటి చుట్టూ వాపు రావడం కానీ, మూత్రంలో నురుగు కనిపించడం కానీ, లేకపోతే రక్తస్రావం జరగడం కానీ, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల్లో ఆకలి లేనితనం, బరువు తగ్గడం కూడా మనం కామన్గా గమనిస్తూ ఉంటాం. భారతదేశంలో ఏంటంటే ఈ డయాబెటిక్ ఎపిడమిక్ అంటే మనకు రాను ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల రాను డయాబెటీస్, ఈ దీర్ఘకాలిక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రోజుకి ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. మనకు అర్లీ స్టేజ్లో షుగర్ కంట్రోల్ డయాగ్నోస్ చేయలేకపోవడం, బీపీ కూడా అన్కంట్రోల్గా ఉండడం వల్ల కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. సో మనకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఏవైతే మనం కంట్రోల్లో పెట్టుకుని అదుపులో పెట్టుకుంటే మన ఈ ఎండార్గంటే కిడ్నీ సమస్యలు కూడా రాకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరము మార్చి 2వ గురువారం వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మన హాస్పిటల్ యశోద హైటెక్ సిటీలో కూడా మనం కిడ్నీ స్క్రీనింగ్ యొక్క మనకు తక్కువ ధరలో కిడ్నీ స్క్రీనింగ్ మనం ఏదైతే పై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నామో వాళ్ళందరికీ కిడ్నీ స్క్రీనింగ్ తక్కువ ధరలో అందించాము. అట్లా సో దట్ మనం అర్లీ డయాగ్నోసిస్ చేస్తే చాలా వరకు కిడ్నీ డిసీజెస్ మనం అర్లీ డయాగ్నోసిస్ చేస్తే మంచిగా ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేయవచ్చు. ఈ డయాలసిస్ స్టేజ్, ట్రాన్స్ప్లాంట్ దాకా రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వచ్చినచో డయాలసిస్, మనము ట్రాన్స్ప్లాంట్కి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. డయాలసిస్ మనకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు రేట్ స్టేజ్ దాకా ప్రోగ్రెస్ అవుతే మనకు 2 ఆప్షన్స్, డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే మనకు డయాలసిస్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. మంచి అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్లో మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి కిడ్నీ మార్పిడి ఆపరేషన్తో కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు,
మన పిల్లలు కావచ్చు, మన వైఫ్ మన స్పౌస్ మాత్రమే డొనేట్ చేయవచ్చు. వీళ్ళకి చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏంటంటే కిడ్నీ డొనేషన్ చేస్తే మనకు మనకు ఏదైనా తీవ్రమైన హెల్త్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు డోనర్కి కూడా అన్ని విధమైన పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కిడ్నీ ఇవ్వగలిగే శక్తి ఉంది అని వైద్య నిపుణులు నిర్ధారించిన తర్వాతే కిడ్నీ డొనేషన్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అని మనకు టెస్ట్లలో బయటపడితే వాళ్ళకి కిడ్నీ తీసుకోం వాళ్ళ ఫిట్నెస్ లేకపోతే. సో మనకు కిడ్నీ డోనర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు యూజువల్గా మనకు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత. డెడ్ ఇప్పుడు మన తెలంగాణలో మంచి ప్రోగ్రామ్ ఉందండి, జీవన్ ధన్ అని చెప్పేసి. జీవన్ ధన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ మనకు యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదన్నా కింద పడడం వల్ల కావచ్చు, తలకి దెబ్బ తగిలిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు అటువంటి వాళ్ళకి మనకు ఆర్గన్స్ తీసుకుని వేరే వాళ్ళకి కొత్తగా జీవితం ప్రసాదించేదానికి ఛాన్స్ ఉంటాయి. మనకు లివరే కావచ్చు, కిడ్నీనే కావచ్చు, లివరే కావచ్చు, హార్టే కావచ్చు, లంగ్స్ కావచ్చు వేరే వాళ్ళకంటే ఈ అవయవాలు పనిచేయని వాళ్ళకి మనకు అమర్చి వాళ్ళకి కొత్త జీవితం ప్రసాదించవచ్చు. ఎందుకంటే ఆ ఆర్గన్స్ ఎట్లాగో వృధాగా పోయే బదులు వీళ్ళకు ఉపయోగపడితే వీళ్ళకి కొత్త జీవితం ప్రసాదించవచ్చు.